'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అంటూ ఒక సినిమాని 3 గంటల 15 నిమిషాలు 3 గంటలు పైగా చెప్పిన మీరు, మళ్ళీ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ అంటూ అదే కథను 3 గంటల 15 నిమిషాలు చెప్పారు చూడండి. సూపర్ సార్. 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అనే సినిమా 'అవతార్' పార్ట్ 1 రిలీజ్ అయిన 12 సంవత్సరాలకి పార్ట్ 2 అనేది రిలీజ్ అయింది. అండ్ పార్ట్ 2 చూసిన తర్వాత నేను స్పెల్ బౌండ్ అయిపోయా. అంటే కొంతమందికి స్లో అనిపించొచ్చు. కొంతమందికి పార్ట్ 2 పెద్దగా ఇంప్రెస్ చెయ్యకపోవచ్చు. బట్ విజువల్ పరంగా అంతకుముందు నేను అటువంటి ఒక గ్రాండియర్‌ని నేను అసలు ఎక్స్‌పీరియన్స్ చేయలే. ఒక థియేటర్‌కెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా ఆ క్రియేచర్స్ కానీ, ఆ వాటర్‌లో క్రియేట్ అయ్యే సీన్స్ కానీ, ఆ వాటర్ మీద నడిచే కథ కానీ, ఎవ్రీథింగ్ నాకొక ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. చూస్తున్నంత సేపు కూడా సినిమా అక్కడక్కడ స్లో అనిపించినా కూడా ఓవరాల్‌గా ఒక మంచి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అనేది. బట్ ఈ సినిమాకి ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అదే 'ద ఫైర్ అండ్ డాష్'. యాక్చువల్లీ ఈ సినిమాలో స్టోరీ అనేది లేదు. టు బీ ఫ్రాంక్, జేమ్స్ కెమెరూన్ 2 అండ్ 3ని ఒకేసారి కలిపి షూట్ చేసేసారు. 2 రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్‌గా షూట్ అయిపోయింది. 3కి సంబంధించి కూడా. పోతే 2లో ఎటువంటి కథ అయితే ఉంటదో, ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఉంటాయో, ఎటువంటి ట్రైబ్‌నైతే మనం పరిచయం చేశారో, పార్ట్ 3 కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటది. ఫ్రాంచైజీ అనేవి వేరు. దాన్ని కమర్షియల్‌గా యూజ్ చేసుకుందాం అన్న ఆలోచనతోనే వస్తూ ఉంటారు. దానివల్ల పార్ట్ 1లో వర్కౌట్ అయిన చాలా ఎలిమెంట్స్‌ని పార్ట్ 2లో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అండ్ అవి రిపీటెడ్‌గా అనిపించినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ సినిమాకి ప్రాబ్లమ్ ఏంట్రా అంటే ఆల్రెడీ నేను ఆ ట్రైబ్‌ని చూసేసాను. ఆ వాటర్ ట్రైబు, అవతార్ ట్రైబ్‌ని నేను చూసేసాను. దానికి తగ్గట్టు నువ్వు 'ద ఫైర్ అండ్ డాష్' అని ఒక కొత్త ట్రైబ్‌ని తీసుకొచ్చావు. అండ్ ఆ ట్రైబ్ చాలా యూనిక్‌గా ఉన్నారు. అండ్ ఇప్పటిదాకా వచ్చిన అవతార్ ట్రైబ్స్ అన్నీ కూడా పిచ్చ పాజిటివ్ క్యారెక్టర్‌లు. బట్ ఈ యాష్ అనే ట్రైబ్ మాత్రం నెగెటివ్ క్యారెక్టర్. సో, దానివల్ల ఇప్పటిదాకా మనుషులు మాత్రమే ప్రమాదకరం వాళ్ళకి, ఈ అవతార్‌లకి. బట్ వాళ్ళలో వాళ్ళకే పడని ఒక ట్రైబ్‌ని తీసుకొచ్చి, అసలు ఈవా అనే ఒక దేవుడిని నమ్ముతారు కదా వీళ్ళు. ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం లేకుండా, అవతార్ ఏమో మొత్తం గ్రీనరీ, జంతువులు, పక్షులు ఇలా ఆహ్లాదకరంగా జీవిస్తారు. బట్ ఈ యాష్ ట్రైబ్ మాత్రం ఆ పాడుబడ్డ ప్లేసెస్‌లో జీవిస్తూ ఉంటారు. అండ్ అక్కడ గ్రీనరీ ఉండదు, పక్షులు ఉండదు. ఏ క్రియేచర్‌తోని సంబంధం లేకుండా ఒక నెగెటివ్ మైండ్‌సెట్‌తో వాళ్ళనేది జీవిస్తూ ఉంటారు. సో, ఈ యాష్ ట్రైబ్‌ని ఇంట్రెస్టింగ్‌గా మేము స్టోరీలో లింక్ చేసి పార్ట్ 3 చెప్పబోతున్నాం. మీరొచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయండి అని ఆఫర్ చేసినట్టే. బట్ సినిమాకెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా ఈ యాష్ ట్రైబ్‌ని తీసి పక్కన పెట్టేశారు. ఏం ఉపయోగం లేదు వాళ్ళతో. అండ్ పార్ట్ 2లో ఏదైతే కథ ఉందో, అదే కథని మళ్ళీ తీసి చూపించారు. ఇంకా కామెడీ ఏంటంటే చాలా సీన్స్ పార్ట్ 2లో చూసినవే 3లో కూడా రిపీట్ అవుతాయి. ఎందుకు రిపీట్ అవుతాయి? ఏంటో అర్థం కాలే. అంటే ఇప్పుడు మనం పార్ట్ 2 ఒక స్టోరీ అయిపోయింది. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి వేరే కథకి వాళ్ళ జర్నీతో. బట్ పార్ట్ 2 ఎక్కడైతే అయిపోయిందో అక్కడే పార్ట్ 3 స్టార్ట్ అయితది. అండ్ అక్కడ ఆగిపోద్ది. ముందుకి కదలదు, వెనక్కి కదలదు. స్ట్రక్ అయిపోద్ది ఒక దగ్గర కథ. పార్ట్ 2 నుంచి 3 అయిపోయేంత వరకు కూడా సేమ్ ఒక్కటే కథ అలా స్ట్రక్ అయిపోద్ది. సో, ముందుకు ప్రాసెస్ లేనప్పుడు పార్ట్ 3 తీసే ఉపయోగం ఏముంది? బట్ నువ్వు 2లో ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేసావో, అదే సేమ్ మళ్ళీ 3లో కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ, అసలు ప్రాసెస్ అనేది ప్రోగ్రెస్ ఉండదు ఒక స్టోరీలో. అలాంటప్పుడు 3 తీసే ఉపయోగం ఏముంది? డైరెక్ట్ 4 తీసేయొచ్చు కదా! సేమ్ 2లో ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేశారో, అదే మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. వాళ్ళ గురించి ఇంకా ఉంది, చాలా ఉంది చెప్పడానికి అనుకుంటే, అది కూడా లేదు. ఏదైతే చెప్పారో, ఎక్కడి దాకైతే చెప్పారో పార్ట్ 2లో, 3లో కూడా అదే మళ్ళీ రిపీట్ చేస్తారు తప్ప, వాళ్ళ గురించి ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది ఏదో ఉంది అన్న పాయింట్ కూడా లేదు. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ ఘోరం. ఆ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది సూపర్ ఉంటది. ఎపిక్ ఉంటది. ఆ యాక్షన్ బ్లాక్ మొత్తం కూడా. బట్ మనం ఆల్రెడీ పార్ట్ 2లో ఎక్స్‌ప్లోర్ చేసేసాం. మనం ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేసామో పార్ట్ 2లో, 3లో మళ్ళీ అదే చూపిస్తారు. ఆ స్పైడర్ అనే క్యారెక్టర్ గాని, కిరి అన్న క్యారెక్టర్ గాని, అండ్ ఈ జాక్ సెల్లీ క్యారెక్టర్ గాని ఎలా బిహేవ్ చేస్తాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. మళ్ళీ అవే ఐడియాస్‌ని ఇంకోసారి అప్లై చేసినట్టు అనిపిస్తది. అలాగే మనకి 'అవతార్ 3' మెయిన్ హైలైట్ చేసిందేంటి? అసలు టైటిల్ ఏంటి? 'ఫైర్ అండ్ యాష్'. పోతే సినిమాలో ఆ కంప్లీట్ ఆ నెగెటివ్ అవతార్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్‌ని తీసి పక్కన పెట్టేస్తారు. లిటరల్లీ సైడ్ రోల్స్ చేసేస్తారు. వాటితో ఏం ఉపయోగం ఉండదు. వాటితో సీన్స్ గాని, సినిమా గాని ఏం ప్రోగ్రెస్ ఉండదు. ఆ విలన్ గాడే మళ్ళా ఈ యాష్ ట్రైబ్‌తో కలిసి వాళ్ళని ఈడు కంట్రోల్ చేసేస్తుంటాడు. ఇంకా ఆడే కెప్టెన్ ఇంకా. ఇంకా యాష్ ట్రైబ్‌ని తీసుకొచ్చి యూజ్ ఏంటో నాకర్థం కాలేదు. అండ్ యాష్ ట్రైబ్ గురించి నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. అసలు ఎలా ఉంటారు మనుషులు? వాళ్ళ
థింకింగ్ ఏంటి? వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? అసలు వీళ్ళకి, అవతార్‌లకి ఎందుకు డిఫరెన్షియేషన్ వచ్చింది? ఏ వారు ఎందుకు నమ్మరు? ఇలాంటి పాయింట్స్‌ని బొచ్చెడు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అవేమీ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అసలు ఆ ట్రైబ్ గురించి మినిమమ్ అంటే మినిమమ్ ఒక బ్రీఫ్ కూడా ఇవ్వరు. వచ్చేస్తే ఫైట్ చేసేస్తే వీళ్ళంటే నచ్చరు. ఏవా దేవుడిని నమ్మరు. అంతే ఖతం. ఆ యాంగిల్‌లో చూసుకుంటే కనుక కంప్లీట్ డిసప్పాయింట్ చేసుద్ది ఈ సినిమా. అలాగే విలన్ క్యారెక్టర్ కూడా ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వస్తదో అర్థం కావట్లేదు. ఇది థర్డ్ టైమ్. ప్రతి దాంట్లోని వాడు పోయినట్టు చూపిస్తారు. మళ్ళీ వెంటనే రిటర్న్ బ్యాక్. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్‌లో చనిపోయాడన్నట్టు చూపిస్తారు. మళ్ళీ 4లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఆ విజువల్స్ స్టన్నింగుంటాయి. బుర్రపాడు విజువల్స్ ఉంటాయి. అసలు అటువంటి విజువల్స్ మళ్ళీ ఏ సినిమా తీసుకొస్తదో తెలీదు. తీసుకొస్తదో లేదో కూడా తెలీదు. ఆ రేంజ్ గ్రేట్ విజువల్స్ అవి. ఇది ప్యూర్‌లీ నా ఒపీనియన్ అబౌట్ 'అవతార్ 3' మూవీ గురించి. మీకు ఈ సినిమా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి, 3డీలో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటరు, మంచి 3డీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే థియేటర్ చూసుకొని ఎళ్ళండి. ఎందుకంటే 'అవతార్' అనేది ఒక ఎక్స్‌పీరియన్స్. ఎవరో బాలేదన్నారు, బాగుందన్నారు అన్న దగ్గర ఆగిపోకుండా మీకు చూడాలనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా ఎళ్లి చూసేయండి. సో ఇది ఇక్కడికి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ ఏసుకోండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు. కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.